ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో పోలీసుల కార్డన్ సెర్చ్. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, డీసీపీ ఏ భాస్కర్ల ఆధ్వర్యంలో ఇంటింటికి విస్తృత తనిఖీ. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్న గుర్తింపు సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మికుల హక్కులను కాలరాస్తున్న గుర్తింపు సంఘాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండలు, వేడి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. ఈ నెల 24 వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడలో శనివారం రాత్రి రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారికి ఆశ్రయం ఇవ్వరాదని, శాంతి భద్రతల పరిరక్షణ మరియు అనుమానితుల కదలికలపై నిఘా ఉంచే లక్ష్యంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100కు సంప్రదించాలని, గంజాయి సప్లై చేసే వారిపై పీడీ యాక్టును నమోదు చేస్తామని, జైలుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోద్రావు, కార్పొరేటర్లు నల్ల శంకర్, పుదారి సునీత ప్రభాకర్, సత్తమ్మ, మంచిర్యాల డివిజన్ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల ఎస్హెచ్ఓ మంచిర్యాల గారు, వాళ్ళకి అందరి సిబ్బందికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు ఈ నైట్ లో కూడా మనము చేసిన పనికి చూసుకోవడానికి వచ్చారు. జనరల్ గా నాకు గుర్తుంది, నేను ఒక 15 years ముందు ఇక్కడ ఒక టూర్లో పని చేశాము. అప్పుడు నైట్ లో పోలీస్ పోతే అందరు పారిపోయేవారు. ఈ రోజు నాకు చాలా సంతోషం. మేము ఉన్న మీ అందరూ దాదాపు సగం మంది ఆడవాళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఉండి మా దగ్గర వచ్చారు, మాతో మాట్లాడుతున్నారు, మాకు వింటున్నారు. మీ అందరితో మాట్లాడితే నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. మెయిన్ గా ముఖ్యంగా ఏముంది, మీ మధ్యలో రావడానికి కారణం ప్రజలకి పోలీస్తో డిఫరెన్స్ లేకుండా వాళ్ళ మధ్యలో మన ఉద్దేశం గురించి క్లారిటీ ఉండాలి. మేము మీ గురించి ఉన్నాము, మీకోసం ఉన్నాము. మీరు కూడా మా మీద నమ్మకం చేసి మనకు డిపార్ట్మెంట్ కి సహాయం చేస్తే తప్పకుండా పోలీస్ వైపు మీకు మంచి సర్వీస్ సేవ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ సేవా కార్యక్రమంలో మనకు మీ వైపు కొన్ని సహయోగం కావాలి. ముఖ్యమైన బయట నుంచి వచ్చిన మనిషి ఎవరు ఉంటే, మీ రిలేటివ్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు లేకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ పోలీస్ కి షేర్ చేయండి. ఎందుకు కొంతమంది
బయట నుంచి వచ్చిన మనిషి అందరి గురించి నేను చెప్పట్లేము, కానీ కొంత అట్లా అనుమానాస్పదంగా తిరిగి కొంతమందికి క్రైమ్ యాక్టివిటీస్ లో కూడా భాగీదారి కనిపించింది పాత కాలంలో. ఆ కారణంతో మీరు దయచేసి ముందుకు వచ్చి మీ సొసైటీకి మన సేఫ్ చేసుకోవడానికి, శాంతి భద్రత కల్పించుకోవడానికి మీ డ్యూటీ ఉంది. మీ సొసైటీలో, మీ చుట్టుపక్కల, మీ కమ్యూనిటీలో ఉన్న బయట నుంచి వచ్చిన మనిషి ఎవరు ఉన్నారు, ఎందుకు వచ్చారు, అది ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. సెకండ్, శాంతి భద్రతకి ఒక పెద్ద క్రైటీరియా ఉంటది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సి టీం ద్వారా, భరోసా టీం ద్వారా చాలా మన డిపార్ట్మెంట్ వైపు ఎఫర్ట్స్ జరుగుతూ ఉంది. మీకు కూడా ఎప్పుడు కూడా అవసరం కనిపిస్తే సార్, అంటే స్పెషల్ గా మనకు లేడీ కార్పొరేటర్స్ మేడమ్స్ అందరు ఉన్నారు, మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మేము సి టీం పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్, ఈ వాతావరణం ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి. థర్డ్, డీసీపీ గారు చెప్పారు, మత్తు పదార్థం బయట నుంచి వస్తుంది, కన్జ్యూమర్ మనమే వాలి. అందరు మన యూత్ కి, యువతలకి ఖరాబ్ చేస్తున్నారు. ఈ పని చాలా చెత్త పని. ఎవరు ఈ పనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద మేము కఠిన చర్య చేస్తాము. మీ అందరి ముఖ్యంలో, సభా ముఖ్యంలో నేను ఈ మాట చాలా చాలా ఫర్మ్ గా చెప్తున్నాము. ఎవరితో సంబంధించి ఉన్న డ్రగ్స్ సప్లయర్ కి మేము పూర్తిగా జైలు పంపిస్తాము, వాళ్ళ మీద పీడిఎఫ్ పెడతాము, రౌడీ సీట్ పెడతాము. కానీ కన్జ్యూమర్స్ తో, మోస్ట్లీ యూత్ గా ఉండే వాళ్ళతో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ అలవాటు వదిలిపెట్టుకోండి. ఒకవేళ మీకు సహాయం అవసరం ఉంటే ఎడిక్షన్ సెంటర్స్ ఉంది. ఇది బయాలజికల్ నీడ్స్ అయిపోతుంది. కొన్ని రోజులు తిన్న తర్వాత, వాడుకున్న తర్వాత మీకు అలవాటు అయిపోతుంది, మీకు కంపల్సరీ అయిపోతుంది. ఆ కారణంతోనే ప్రభుత్వం ద్వారా అన్ని మెడికల్ కాలేజ్ లో స్పెషల్ డి అడిక్షన్ వార్డ్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళినా ఏం సిగ్గు లేదు. మనకు ఒకవేళ ఫ్రాక్చర్ అయితే మనము అక్కడ ప్లాస్టర్ పెడుతున్నాము, ఏం పెద్ద సిగ్గు ఉందా? అదే విధంగా డి అడిక్షన్ సెంటర్ వెళ్ళడానికి కూడా సిగ్గు లేదు. ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎవరెవరికి అలవాటు ఉంది వాళ్ళకి దయచేసి డి అడిక్షన్ సెంటర్ పంపించండి. ఒక 10 రోజుల్లో, మాక్సిమం ఒక నెలలో చాలా హ్యాపీగా ఫంక్షనల్ గా అయి వాళ్ళు బయట వచ్చేస్తారు, మంచి పని చేస్తారు, బహుశా మంచి ఉపాధి కూడా సంపాదించుకోవచ్చు. సో ఈ 3 విషయంలో మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసి ఈరోజు మీ అందరితో సెలవు తీసుకుంటున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సూర్య భగవానుని బగబగలతో ఎండలు తారితెత్తిస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతుంది. ఉదయం 9 దాటితే గడప దాటే పరిస్థితి లేదు. పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 43 డిగ్రీల నుంచి 47 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈరోజు తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు జాతీయ డాక్టరేట్ అవార్డు మంచిర్యాల జిల్లాకు చెందిన ఎండి కాజా మియాకు అందజేశారు. ఈ రోజు చెన్నైలోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ మరియు ఎక్సలెన్స్ కార్యక్రమంలో మంచిర్యాలకు చెందిన ఎండి కాజా మియాకు సామాజిక సేవ డాక్టరేట్ అవార్డును అందజేశారు. ఎండి కాజా మియా 2000 సంవత్సరంలో కేజిఎన్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించి అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందరికీ విద్యతోనే అభివృద్ధి అని గుర్తించి బాల కార్మిక పాఠశాలలను స్థాపించి విద్యకు దూరమైన వారిని గుర్తించి బాల కార్మిక పాఠశాలలో నేర్పించి చదువు కొనసాగించేలా చేయడం జరిగింది. నిరక్షరాస్యత నిర్మూలనకై గ్రామాల్లో అక్షర భారత్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ, నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, గతంలో వీరు సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా స్థాయి అవార్డు మరియు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డుల ద్వారా తన యొక్క బాధ్యత మరింత పెరిగిందని డాక్టరేట్ అవార్డు పొందిన కాజా మియా తెలిపారు. సింగరేణిలో కార్మిక హక్కులను కాలరాస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘాలను తరిమికొట్టాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కాలనీలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గాన్ని మోసం చేసిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలను సింగరేణి నుండి తరిమి కొట్టాలని, కార్మికులకు 2 సంఘాలకు ఎజెండా లేకుండా పోయిందని, కార్మికుల సమస్యలపై మాట్లాడే నాయకుడు లేకుండా పోయారని అన్నారు. సింగరేణిలో యుద్ధ ప్రాతిపదికన మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, జెన్కో ట్రాన్స్కో నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 54,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐఎన్టీసీ సంఘాల యొక్క నిజ స్వరూపాన్ని కార్మిక వర్గం గ్రహించాలి. కార్మిక వర్గ చైతన్యాన్ని నిర్వీర్యం చేసి సమ్మెకు సిద్ధంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిప్పులపైన నీళ్లు చల్లుతున్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సర్క్యులర్లను జారీ చేస్తున్నటువంటి యాజమాన్య వైఖరిని ఖండించలేనటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, 12వ వేతన కమిటీ త్వరలోనే రావాల్సినటువంటి దానిపైన కమిటీని వేపించలేనటువంటి జాతీయ సంఘాలు, కామన్ మినిమం అజెండాను ఇవ్వాల్సినటువంటి జాతీయ సంఘాలు ఐక్యత లేకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి. సమ్మె చేయడానికి సిద్ధం అని చెప్పినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేద్దామని మీటింగ్ పెట్టి ఈ నెల 8వ తారీఖు తర్వాత మా వైఖరిని తెలియజేస్తామని చెప్పి తూతూ మంత్రంగా పెట్టినటువంటి మీటింగులు అయితేంది, వాళ్ళను వీళ్ళను కలిసినామని చెప్పుకున్నటువంటి సంఘాలు ఈరోజు సమ్మె విషయంలో స్పష్టత ఇవ్వకపోగా, కార్మిక సమస్యల పరిష్కారం విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేనటువంటి ఏఐటీసీ అయితేంది, ఐఎన్టీసీల యొక్క నైజాన్ని అర్థం చేసుకోమని కార్మిక వర్గానికి తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి మీటింగులో పదే చెప్తున్నటువంటిది త్వరలోనే మెడికల్ బోర్డు, త్వరలోనే 370 మందికి నియామక పత్రాలు, సొంత ఇంటి పైన కమిటీ ఆలోచిస్తా ఉన్నది, పెర్క్స్ పైన కూడా త్వరలోనే మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితేంది, బకాయిల విషయం అయితేంది, ఇవన్నీ కూడా పదే చెప్పినటువంటి మొదటి స్ట్రక్చర్ మీటింగ్ నుంచి చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ చెప్పుతూ కార్మిక వర్గాన్ని మభ్య పెట్టి వాళ్ళ యొక్క చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ సంఘాలను తరిమి కొట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ, ఈరోజు మీకు స్పష్టత ఉన్నట్లయితే మెడికల్ బోర్డు ఏ తేదీన నిర్వహిస్తారో చెప్పండి, అలాగే 370 మంది నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, జూలై నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులలో జరిగినటువంటి అన్యాయం జరిగిన కార్మికులకి ఎప్పుడు మెడికల్ బోర్డుకు పెడతారో చెప్పండి, 2800 మంది వేచి చూస్తున్న 14 నెలల నుంచి వేచి చూస్తున్నటువంటి కార్మికులకి ఎన్ని మెడికల్ బోర్డులు ఎప్పుడెప్పుడు పెడతారో నిర్ణయం చెప్పాల్సినటువంటి ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఊరికే పెడతాయి అనేటువంటిది చెప్తున్నటువంటిది తప్పితే వేరే లేదు. అందుకే వీళ్ళతోటి ఏమీ కాదు. అందుకే సింగరేణిలో త్వరలోనే
ఎన్నికలు నిర్వహించమని చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ఒక్క గెలిచినటువంటి సంఘాలు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్నికలకు పోయినట్లయితే కొత్త సంఘం వచ్చిన తర్వాత తప్పకుండా యాజమాన్యంతో కొట్లాడుతుంది అనేటువంటి కార్మిక వర్గం విశ్వసిస్తా ఉన్నారు. దీనికి తోడుగా ఈరోజు సింగరేణి సంస్థ మనుగడ సాధించాలి, కొనసాగించాలి అంటే తప్పకుండా మనకు రావాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిలు జెన్కో నుంచి, ట్రాన్స్కో నుంచి వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీనికోసం కూడా సమ్మె చేయాల్సినటువంటి అవసరం ఉండే, దానికోసం నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి ఈ రెండు సంఘాలు అయితేంది, ప్రభుత్వం అయితేంది, యాజమాన్యం కూడా స్పష్టత ఇవ్వలేకపోతా ఉన్నది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం త్వరలోనే ఈ యొక్క కార్మిక సమస్యల పైన, ముఖ్యంగా మెడికల్ బోర్డు నిర్వహణ అయితేంది, జూలై నవంబర్ వాళ్లకు రీమెడికల్ చేయడం అయితేంది, 370 మందికి నియామక పత్రాలు ఇవ్వడం అయితేంది, విజిలెన్స్ పేర్లు అయితేంది, మారు పేర్లను అటువంటి సమస్యను పరిష్కరించడం అయితేంది, డిస్మిస్ కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వడం అయితేంది, కొత్త బావుల కోసము ఆ నిర్ణయం తీసుకోవాలి, ఉన్న బావులకు ఏదైతే పర్మిషన్ ఉన్నటువంటి మాదారం అయితేంది, గోలేటి అయితేంది, ఆర్కేఓసి అయితేంది, జీడీకే ఓసి1 అయితేంది, అలాగే ఎల్లందు అయితే జేకేఓసి అయితేంది, మనుగూరులో ఉన్నటువంటి అయితేంది, ఇవన్నీ కూడా అనుమతుల కోసం ఫారెస్ట్ క్లియరెన్స్ అయితేంది, లేదంటే మన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసమే ఆగినాయి. ఈ కొత్త బాయిలు కాదు, గతంలో సింగరేణికి ఉన్నటువంటియే దీని యొక్క లీజ్ ఉన్నటువంటిది. దానిపైన కూడా మనం తీసుకురావాలంటే తప్పకుండా కార్మిక వర్గం చైతన్యవంతమై తప్పకుండా సమ్మె చేసి మన హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుండి నాయకత్వం వహిస్తుంది అని తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని సహకరించాలి, ఈ రెండు సంఘాలను తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున రామన్ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద 3వ రైల్వే లైన్పై ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న బెల్లంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో పోలీసుల కార్డన్ సెర్చ్. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, డీసీపీ ఏ భాస్కర్ల ఆధ్వర్యంలో ఇంటింటికి విస్తృత తనిఖీ. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్న గుర్తింపు సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మికుల హక్కులను కాలరాస్తున్న గుర్తింపు సంఘాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండలు, వేడి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. ఈ నెల 24 వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.